హలో. The person you సార్ తేజస్విని లైన్ లో ఉంది సార్. తేజస్విని, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హంబల్నెస్. అది ఎప్పటికీ నీ జీవితంలో. యాక్చువల్లీ మీరు ఆ రోజు చెప్పారు కానీ 1 digit లో వస్తుందని ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సార్. బట్ ఈ రోజు చూస్తే ఫస్ట్ వచ్చిందంటే ఇంకా నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు. నేను రికార్డింగ్ అప్పుడు బోస్టింగ్ లాగా ఉంటుందని చెప్పలేదు, కానీ నీకు కంపారిజన్ చెప్పా. నీ ముందు అమ్మాయి 11th ర్యాంక్ అమ్మాయి, పేరు గుర్తుందా నీకు? చైతన్య, మన జనవరి బ్యాచ్ లో. అవును సార్. సిఎంఏ ఫైనల్ 2nd ర్యాంక్ భార్గవి. అవును సార్. అమ్మాయికి సిఏ ఫైనల్ 11th వచ్చింది, సిఎంఏ ఫైనల్ 2nd వచ్చింది. అది నీకు నీ వీడియో రికార్డింగ్ లో చెప్పింది. చెప్పారు సార్. సేమ్ నాలాగే ఉండేది ఒక అమ్మాయి. ఎగ్జాక్ట్లీ నీలానే ఉంటుంది. సో నేను ప్రిడిక్ట్ చేసింది 1st, 2nd, 3rd. అది వీడియో రికార్డింగ్ లో చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోలా. నీ విషయంలో నేను 1st, 2nd, 3rd ప్రిడిక్ట్ చేశా. కాకపోతే సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చిందిలేమ్మా నేను. అది జరిగింది. ఎక్కడ జాబ్ అయినా ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అంటే అయిందా? బెంగళూరు ప్లేస్ అంటే నార్మల్ వి వచ్చాయి కానీ ఆఫ్ క్యాంపస్ లో, కానీ నాకు ఆ రోల్స్ ఏమంత నచ్చలేదు సార్. యాక్సెంచర్ లో షార్ట్ లిస్ట్ అయింది మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కి. నాకు ఇంకా ఆ రోల్ లోనే ఇంట్రెస్ట్ ఉంది. అది ఇద్దాం అనుకుంటున్నా సార్. 30th ఇంటర్వ్యూ ఉంది. ఎంత ఇస్తా అన్నారు శాలరీ? 22 సార్. ఎక్సలెంట్. నీ ఏజ్ కి తగిన శాలరీ. 22 ఏజ్, 22 శాలరీ. సరే సరే, డోంట్ వరీ అమ్మా. నీ ర్యాంక్ అసలు అచీవ్మెంట్ కాదమ్మా. ఐ పర్సనల్లీ కన్సిడర్ నీ ర్యాంక్ అచీవ్మెంట్ కాదు. నీ యాటిట్యూడ్, నీ హంబల్నెస్, ఈ రెండు చూసా, అది నీ అచీవ్మెంట్. అండ్ నా అచీవ్మెంట్ మీ అమ్మా నాన్న నుంచి వచ్చింది. చదువు తక్కువ, మీ అమ్మా నాన్న ఎక్కువ. అది అండ్ ఖచ్చితంగా ఉంది. చదువు ఒక పాత్ర ఉంది. అది అండ్ చదువు కూడా మాస్టర్ మైండ్స్ కాదమ్మా. నీ స్కూలింగ్ నుంచే నీకు ప్రాపర్ యాటిట్యూడ్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అంటే నేను కూడా ఫస్ట్ థింగ్ నేను చెప్పేది స్కూలింగ్ సార్. అంటే నార్మల్ స్కూల్ కంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదవడం వల్ల అంటే డ్రీమ్ బిగ్ అనేది అది నేర్చుకున్నాను సార్ అక్కడ నుంచి. లేదమ్మా, అసలు అచీవ్మెంట్స్ గురించి ఇంకా మాట్లాడద్దు. అయిపోయింది నీ లైఫ్ లో, ఇంకా చదువు అంటూ అయిపోయింది. నీ విషయంలో నేను గమనించింది దాన్ యువర్ అచీవ్మెంట్స్. నీ గొప్ప అసెట్ ఏంటంటే యువర్ హంబల్నెస్ అండ్ యువర్ ప్రాపర్ యాటిట్యూడ్. ఇది దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్. నువ్వు కష్టపడ్డావు అంతే. యువర్ డన్ యువర్ లెవెల్ బెస్ట్. దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు అంతే. కానీ యాటిట్యూడ్, బిహేవియర్, హంబల్నెస్ అది దేవుడు ఇవ్వడమ్మా. మన అమ్మా నాన్న చదువు ఇవ్వాలి, అవి దేవుడు ఇవ్వడు. సక్సెస్ దేవుడు ఇస్తాడు, కానీ మన బిహేవియర్ దేవుడు ఎందుకు ఇస్తాడమ్మా? ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అమ్మా నాన్న అడిగా అని చెప్పు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ సార్. బాయ్ నాన్న. బాయ్ సార్.